హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య డైరీస్. తెలంగాణలోని వాడపల్లి గ్రామంలో కృష్ణా మరియు మూసీ నది సంగమం వద్ద ఉన్న శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయం ఒక గొప్ప చారిత్రక మరియు ఆధ్యాత్మిక మైలురాయి. 12వ శతాబ్దంలో కాకతీయ పాలకులచే నిర్మించబడిన ఈ పురాతనం గతంలో వజీరాబాద్ ప్రసిద్ధి చెందిన దేవాలయే వాడపల్లిలో ఉంది. ఈ ఆలయంలో అగస్త్యేశ్వరుడిగా పూజించబడే శివుడిని, పార్వతి దేవితో పాటు మీనాక్షిగా పూజిస్తారు. సెయింట్ అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివలింగం 6000 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఇది ఆలయ గొప్ప చారిత్రక ప్రాముఖ్యతను జోడిస్తుంది. శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేకతలు. ఆలయం యొక్క అత్యంత ఆకర్షణీయమైన లక్షణాలలో ఒకటి శివలింగం పైభాగంలో ఉన్న పగులు. ఇది నిరంతరం నీటితో నిండి ఉంటుంది. ఆలయం యొక్క నిర్మలమైన పరిసరాలు దాని ఆధ్యాత్మిక వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి, ప్రశాంతమైన మరియు సుందరమైన అమరికను సృష్టిస్తాయి. కృష్ణా మరియు మూసీ నదుల సంగమం ప్రశాంత వాతావరణాన్ని జోడించి పర్యావరణాన్ని మరింత అందంగా మారుస్తుంది. శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయం యొక్క చారిత్రక పురాణం. ఈ ఆలయానికి దాని మూలానికి సంబంధించిన ఒక ఆకర్షణీయమైన పురాణం ఉంది. వేల సంవత్సరాలుగా ఈ దేవాలయం దట్టమైన అడవిలో దాగి ఉందని చెబుతారు. పురాణాల ప్రకారం ఒక వేటగాడు ఒకసారి తప్పించుకోవడానికి శివలింగం వెనుక ఆశ్రయం పొందిన పక్షిని వెంబడించాడు. శివుడు వేటగాడి ముందు ప్రత్యక్షమయ్యాడు, పక్షి ప్రాణాలను రక్షించమని కోరాడు మరియు బదులుగా అతని తలను సమర్పించాడు. వేటగాడు తన వేళ్లను లింగంలోకి చొప్పించగా ఒక చీలిక ఏర్పడింది. దాని నుండి గంగాదేవి ఉద్భవించింది. ఈ పురాణం ఆలయం యొక్క లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు దాని దేవత యొక్క పవిత్రతను హైలైట్ చేస్తుంది. ఆలయ నిర్మాణం మరియు పరిసరాలు. ఆలయ వాస్తుశిల్పం కాకతీయుల కాలం నాటి క్లిష్టమైన హస్తకళను ప్రతిబింబిస్తుంది. అందంగా చెక్కబడిన స్తంభాలు, వివిధ దేవతలను మరియు పౌరాణిక దృశ్యాలను వర్ణించే శిల్పాలు ఉన్నాయి. మరియు మూసీ నదులు కలిసే నిర్మలమైన పరిసరాలు ఆధ్యాత్మికావరణాన్ని పెంచే ప్రశాంతమైన, సుందరమైన సెట్టింగ్ ని సృష్టిస్తాయి. ఆలయ సమయాలు మరియు పండుగలు. శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయ సందర్శన వేళలు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. మధ్యాహ్నం 1 గంట సాయంత్రం 4 గంటలు మధ్య విరామం. సాయంత్రం 4:30 నుండి 7:30 వరకు. ఈ దేవాలయం సందర్శించడానికి ఉత్తమ సమయం మహాశివరాత్రి. ఆలయాన్ని సందర్శించడానికి అత్యంత పవిత్రమైన సమయం మహాశివరాత్రి సమయంలో. ఇది గొప్ప ఉత్సాహంతో మరియు భక్తితో జరుపుకునే పండుగ మరియు తెలంగాణలో మరియు హైదరాబాద్ సమీపంలో మహాశివరాత్రి జరుపుకోవడానికి ఉత్తమమైన ప్రదేశం. ఈ సమయంలో ఆలయం అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంది. వారు ప్రార్థనలు మరియు ఆశీర్వాదాలు కోరుకుంటారు. శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలి? విమాన మార్గం. 174 దూరంలో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని విమానాశ్రయం. రైలు ద్వారా దేశంలోని ప్రధాన నగరాల నుండి నల్గొండకు సాధారణ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. సమీప రైల్వే స్టేషన్ నల్గొండలో ఉంది. రోడ్డు మార్గం. నల్గొండ విస్తృతమైన రోడ్ల నెట్వర్క్ ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. వివిధ ప్రధాన నగరాల నల్గొండకు సాధారణ బస్సులు నడుస్తాయి. సమీప బస్ స్టేషన్ నల్గొండలో ఉంది. ఆలయ ప్రత్యేకతలు ఏమిటి? ఎల్లప్పుడూ నీటితో నిండి ఉండే శివలింగం పైభాగంలో ఉన్న చీలిక మరియు కృష్ణ మరియు మూసీ నదుల సుందరమైన సంగమం గుర్తించదగిన లక్షణాలు. వాడపల్లి మరియు మరిపెడలో ఉన్న శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ యొక్క గొప్ప సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి స్మారక నిదర్శనంగా నిలుస్తుంది. ఈ దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, చరిత్ర, పురాణం మరియు ప్రకృతి యొక్క నిర్మలమైన అందాల ద్వారా ప్రయాణాన్ని అందిస్తాయి. మీరు ఒక గొప్ప భక్తుడు అయినా, చరిత్రను ఇష్టపడే వారైనా,
ప్రశాంతతను కోరుకునే వారైనా ఈ ఆలయాలను సందర్శించడానికి అనేక కారణాలు ఉన్నాయి మరియు ప్రతి ఒక్కటి లోతైన సుసంపన్నమైన మరియు మరపురాని అనుభవాన్ని అందిస్తుంది. మొదటిది, ఆధ్యాత్మిక వాతావరణం ఆత్మను బంధిస్తుంది. ఆపై చారిత్రక ప్రాముఖ్యత మిమ్మల్ని గతంలోకి లాగుతుంది. అదనంగా ప్రశాంతమైన పరిసరాలు శాంతి మరియు సాంత్వనను అందిస్తాయి. ఇంకా క్లిష్టమైన వాస్తుశిల్పం కనులకు విందుగా ఉంటుంది మరియు అంతే ముఖ్యమైనది, దేవాలయాలకు సంబంధించిన ఇతిహాసాలు అనుభవానికి లోటును జోడిస్తాయి. చివరగా ఇక్కడ జరుపుకునే పండుగల సాంస్కృతిక సంపద మొత్తం సందర్శనను మెరుగుపరుస్తుంది. ఈ ఆలయాల కలకాలం పురాణాలు, ప్రత్యేకతలు మరియు శక్తివంతమైన పండుగలు అన్ని వర్గాల నుండి సందర్శకులను ఆకర్షిస్తూ మరియు ప్రేరేపిస్తూనే ఉన్నాయి. వాటిని భారతదేశం నడిబొడ్డున ప్రతిష్టాత్మకంగా ఉంచుతాయి.